నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆనందం, అభయాల్ని జంటగా అందించే అనుగ్రహ భాగ్యాన్ని కల్పించే దైవం ఆంజనేయ స్వామి. అంజనానందనుడు, వాయునందనుడు, వజ్రబల సమన్వితుడు, పవనసుత హనుమాన్. మన దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి మద్ది వృక్షపు తొర్రలో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. రాక్షస వంశంలో జన్మించిన తన భక్తుల్ని అనుగ్రహించడం కోసం, యుగయుగాలు అతని నిరీక్షణను ఫలప్రదం చేయడం కోసం స్వామి తెల్లమద్ది వృక్షంలో స్వయం వ్యక్త స్వరూపునిగా తేజరిల్లాడు. ఆ అరుదైన, విశిష్టమైన, విలక్షణమైన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గురవాయిగూడెంలో నెలకొని ఉంది. ఆ దివ్యక్షేత్రమే శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. జై హనుమాన్, జై హనుమాన్. గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి కలియుగ ఆరంభంలో అర్చావతార మూర్తిగా మద్ది వృక్షంలో నెలకొన్నాడని ప్రతీతి. అయితే క్రీస్తు శకం 1166వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన మద్ది ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం స్థానిక భక్తులకు సిద్ధించింది. ఓ భక్తురాలికి స్వామి ఇచ్చిన స్వప్న సందేశం మేరకు మద్ది చెట్టులో వ్యక్తమైన స్వామికి ఆ చెట్టు చుట్టే గర్భాలయాన్ని నిర్మించి ఆ చెట్టునే గర్భగుడి శిఖరంగా అమర్చారు. ఇలాంటి వైవిధ్యభరిత ఆంజనేయ స్వామి ఆలయం దేశంలో మరెక్కడా లేదని విశ్వసిస్తారు. మద్ది చెట్టు తొర్రలో 5 తరల సర్పరాజు ఛత్రం పట్టినట్లు ఉండగా, భక్తులపైన అర్జున వృక్షం అనగా మద్ది చెట్టు పైన ప్రియత్వంతో తన సన్నిధిని ప్రకటించటం ముమ్మాటికి అద్భుతమైన దైవగుణం. అలాంటి విశిష్ట గుణ సంజాతుడు, విలక్షణ శోభితుడు అయిన ఆంజనేయ స్వామి మద్ది ఆంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నాడు. రజత మంటపంలో సర్వాలంకారయుక్తంగా అభీష్ట వరదుడై స్వామి తేజరిల్లుతున్నాడు. అభయానంద రూపునిగా మద్ది ఆంజనేయుడు హనుమ అవతార మూర్తిమత్వాన్ని సమగ్రంగా ప్రకటిస్తున్నాడు. రజత కవచాలంకృతంగా పుష్పమాలికలతో, తమలపాకుల అమరికతో గోచరమవుతాడు. హనుమతే శ్రీరామదూతాయ నమః. స్వామి మూల విరాట్ విగ్రహం మోకాళ్ల వరకు మాత్రమే ఉండటం విశేషం. గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి క్షేత్ర విశేషాలు, లీలా వైభవాన్ని పలు పురాణాలు విశదపరుస్తున్నాయి. గర్గ సంహిత, శ్రీమద్ రామాయణం, పద్మపురాణంలో ఈ క్షేత్ర విశిష్టత సవివరంగా ఉంది. ఓ భక్తుని దివ్య కథతో ఈ క్షేత్ర వైభవం ముడిపడి ఉంది. త్రేతాయుగంలో రామదూతగా లంకకు హనుమ చేరుకున్నాడు. రావణుని సైన్యంలో సైనికుడైన మధ్యుడు అనే అసురుడు హనుమపై భక్తిని పెంచుకున్నాడు. ఆంజనేయుని వీర ధీరత్వాల్ని చూసి స్వామిని ఆరాధ్య దైవంగా కొలుచుకున్నాడు. శత్రుపక్షం వాడు కాబట్టి స్వామిని సమీపించలేడు. అందుకే స్వామి అనుగ్రహానికి వచ్చే జన్మలోనైనా పాత్రుడు కావాలని కపిసేనలకు మధ్యుడు ఎదురు వెళ్లి కావాలని వీరమరణం పొందాడని పురాణోక్తి. మధ్వుణ్ణి అనుగ్రహించటానికే అన్నట్లుగా స్వామి ఈ క్షేత్రంలో అవతరించాడని ప్రతీతి. గురువాయిగూడెం గ్రామంలో అత్యంత సుందర సుమనోహరమైన వర్ణార్ణవమైన ఆలయ గోపురాలు, ప్రాకారాదులతో 7 అంతస్తులు, పంచకలశయుక్త రాజగోపురంతో ఈ సన్నిధి అలరారుతోంది. ముప్పై 35 సంవత్సరాల క్రితం స్వామికి పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గురవాయగూడెంలో వేంచేస్తున్న శ్రీ స్వయంభూ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంకు కార్తీక మాసంలో స్వామివారికి విశేష పుష్పాలంకరణలతోటి ఉత్సవాల్లో ప్రతి భక్తుడికి కూడా స్వామివారిని సులభతరంగా దర్శించుకోవడానికి శీఘ్ర దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులు వయోవృద్ధులకి నేరుగా స్వామివారిని దర్శించుకోవడానికి ఏ విధమైన రుసుము లేకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి లక్షలాదిగా వచ్చే కార్తీక మాసం మంగళవారంలో వచ్చే భక్తులందరికీ కూడా అన్న సమారాధన పూర్తి చేయడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. పరమేశ్వరుని ఏకాదశి రుద్ర స్వరూప అంశాలలో ఆంజనేయ స్వరూపం కూడా ఒకటిగా చెబుతారు. శివుడు శ్రీరాముణ్ణి సేవించుకునే భాగ్యాన్ని హనుమ రూపం ద్వారా పొందాడని ప్రతీతి. అలాంటి ఆంజనేయ స్వామి మధ్య ఆంజనేయ స్వామిగా అవతరించి విశేషవంతమైన రీతిలో వర్ధిల్లుతున్నాడు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో ఆంజనేయః పూజిత పూజితాః సర్వదేవత అనేది వేదోక్తి. ఒక్క ఆంజనేయుణ్ణి పూజిస్తే చాలు సర్వదేవతల్ని ఆరాధించిన ఫలితం కలుగుతుంది. వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం. ఈ స్వామిని దర్శించుకున్నంత మాత్రం చేతనే జన్మలగ్నాత్ శని దోషాలు, రాహుకేతు దోషాలు, విశేషించి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం
నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరా. గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ప్రఖ్యాత ఆలయ వాస్తు శిల్పి గణపతి స్థపతి రూపకల్పన చేశారు. ఈ ఆలయం రాష్ట్రంలోని హనుమ ఆలయాల్లో ప్రఖ్యాతమైనదిగా భావిస్తారు. ప్రతి నిత్యం ఈ క్షేత్రం భక్తులతో కళకళ్లాడుతుంది. విశేషించి ప్రతి మంగళ శనివారాలలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు విచ్చేస్తారు. ఆంజనేయ స్వామి వారి స్వయం వ్యక్తమైన క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఆంజనేయ పూజితశ్చైవ పూజిత సర్వదేవతా అంటోంది శాస్త్రం. అంటే ఆంజనేయ స్వామి వారిని పూజ చేసినట్లయితే సమస్త దేవతలను కూడా పూజ చేసినట్లేనట. ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. సూర్యుడి వల్ల ఆరోగ్యం ఎట్లయితే వస్తుందో హనుమంతుడి వల్ల అనుగ్రహం అట్లా వస్తుందట వెంటనే. అంటే సూర్యరశ్మి ఎంత స్పీడ్గా వస్తుందో ఆంజనేయ స్వామి వారి వల్ల కోరికలు కూడా అంత స్పీడ్గా పొందుతాయిట. ఓంకార రూప శ్రీ ఆంజనేయ. గురువాయిగూడెం మద్ది ఆంజనేయ క్షేత్రంలో ప్రతి శనివారం స్వామి మూల విరాట్కి పంచామృత అభిషేకాల్ని నిర్వహిస్తారు. స్వామికి బహువిధ అభిషేకాలు ఇక్కడ నిత్యం జరుగుతాయి. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితేజ హనుమా. నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవ. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ వేడుకను